నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ నేను ఒక ముఖ్యమైన మాటలు షేర్ చేస్తున్నాను. నాకు తెలుగు సగం సగమే వస్తుంది, కానీ మీరు అర్థం చేస్తారు. మీరు ఏదైనా నేను తప్పు చెప్తే మీరు క్షమిస్తారు, అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ట్రెడిషనల్ జాబ్ లేకపోతే ట్రెడిషనల్ బిజినెస్ పోలిక నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఒక తథ్యంని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది వచ్చేసి మన ట్రెడిషనల్ జాబ్ ఆర్ బిజినెస్, రైట్? సో హియర్ ఇక్కడ మనం ఇది మన టైం, ఇది మన విటమిన్ M అంటే విటమిన్ మనీ. మనము జనరలీ మన కెరియర్ స్టార్ట్ చేస్తారు 21-22 ఏజ్లో. మనం స్టడీస్ చేసే సైమల్టేనియస్లీ పార్ట్ టైం జాబ్స్ వలన చేస్తూనే ఉంటారు, చాలామంది చేస్తారు. సో ఇప్పుడు ఆ జాబ్లో ద ప్రపోర్షన్ ఆఫ్ టైం, ఎంత టైం పెడితే అంత ఇన్కమ్ వస్తుంది. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్, ఆఫ్టర్ కంప్లీటింగ్ PG స్టడీస్, వీ గెట్ ఎన్రోల్డ్ ఫర్ జాబ్స్. మనం జాబ్ చేద్దాం. ఇప్పుడు మనము లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాం. మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మన వర్క్ స్ట్రాటజీ, మన ఆఫీస్ ఎటికెట్స్ అన్నీ. The time which we are investing is equal to the money that we are getting from our job. ఇప్పుడు మనం చాలా ఎక్స్పర్ట్ అయ్యాం. మనం 100% టైం మన బిజినెస్కి ఇస్తున్నాం. ఎందుకంటే మనకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, మనకు ఫ్యూచర్లో పిల్లలు రెస్పాన్సిబిలిటీస్ అయిన ఎడ్యుకేషన్, వాట్ నాట్ వీ హ్యావ్. మన పేరెంట్స్ కోసం, మన ఫ్యామిలీ కోసం మనం సరిగ్గా చక్కగా చూడాలని మనము 100% మన టైం మన జాబ్కి, మన ట్రెడిషనల్ బిజినెస్కి ఇస్తాం. కానీ ద మోర్ ఇక్కడ చూడండి, ఇక్కడ టైం ఇంక్రీజ్ అయితే ఎర్నింగ్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదే విధానంగా ఇంక్రీజ్ అవుతుంది, అదే ప్రపోర్షన్లో ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనం చాలా ఎక్స్పర్ట్ అయ్యాం. ఇప్పుడు మన బ్లడ్లో మన వర్క్ ఫ్లో అవుతుంది. మనం కంటిన్యూస్లీ 24/7 మనం వర్క్ గురించి ఆలోచిస్తూ, వర్క్ గురించి ఎలా మంచిగా వర్క్ చేయాలి, ఎలా మంచిగా మనం ఎర్నింగ్స్ చేయాలి, హౌ వీ షుడ్ ఎర్న్ మోర్ అండ్ మోర్ మనీ. మనం చాలా డెడికేషన్తో మనం వర్క్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి మనం వీ స్టార్ట్ డూయింగ్ సమ్ గుడ్ డీడ్స్. మనం చాలా మంచి పనులు చేస్తారు. మనం ఫుడ్ స్కిప్ చేస్తాం. మనం రాత్రి పగలు ఏం చూడను, మనం వర్క్ చేస్తాం. మనము మన స్లీప్ ప్రాపర్ టైంలో స్లీప్ మనం తీసుకున్నాం లేదా, అది మనం చూడరు. ఏమవుతుంది? ఇప్పుడు మనకు కొన్ని గిఫ్ట్స్లో వస్తాయి. మన గుడ్ డీడ్స్ చేసే మనకు కొన్ని గిఫ్ట్స్ వస్తాయి. అదేంటి? BP, షుగర్, థైరాయిడ్, స్లీపింగ్ డిసార్డర్స్. కొన్ని పీపుల్కి, ఎవరైనా జాబ్లో ఉంటే, నైట్ డ్యూటీ ఉంటే ఆయనది మొత్తం టైం టేబుల్ ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనం ఎనర్జీ లెవెల్స్ డౌన్. We are not that active in our work. The same way, as the time decreases, the dedication of time to our work decreases, earnings కూడా అదే విధానంగా getting down. మనం earnings. So here again మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్, అది ఇది. మనం ఇన్యాక్టివ్ అయ్యాం. మన ఎనర్జీ లెవెల్స్, మన ఎంతూజియాజం కూడా డౌన్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది?
the more the time gets reduced, here the money, the earnings also అదే విధానంతో మన ఎర్నింగ్స్ కూడా తక్కువ అవుతుంది డే బై డే, ఇయర్ బై ఇయర్. ఒక్క ఏజింగ్ కూడా మనమందరం వీఆర్ ఆల్ గ్రోయింగ్. వీ విల్ రీచ్ దట్ స్టేజ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. మనం ఓల్డ్ ఏజ్ వస్తే మన పార్టిసిపేషన్ ఇన్ వర్క్ తగ్గిస్తాయి. అలాంటి మన ఇన్కమ్ కూడా తగ్గిస్తాయి. సో ఒక పాయింట్ వస్తుంది వేర్ వీ కెనాట్ గివ్ అవర్ టైమ్ టు అవర్ వర్క్ బికాజ్ వీ ఆర్ సరౌండెడ్. మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంది, హెల్త్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ఇష్యూస్, అది ఇది. ఇక్కడ మనీ కూడా స్టాప్ అవుతుంది. మీరు వర్క్ స్టాప్ చేస్తే మీ మనీ, మీ ఎర్నింగ్స్ కూడా స్టాప్ అవుతుంది. దట్ ఈస్ వై ఇన్ ట్రెడిషనల్ జాబ్, ఇన్ ట్రెడిషనల్ బిజినెస్ ఎంత సమయం మనం ఇస్తాం అదే విధానంతో మనకు ఇన్కమ్స్ వస్తాయి. ఒక్కసారి మన వర్క్ పని ఇఫ్ వీ స్టాప్ రెడ్యూసింగ్, ఇఫ్ వీ గెట్ ఇన్యాక్టివ్ ఇన్ అవర్ బిజినెస్, అవర్ ఇన్కమ్ ఆల్సో రెడ్యూసెస్. ఇక్కడ మీరు పని స్టాప్ చేస్తే మీ ఇన్కమ్ కూడా స్టాప్ అవుతుంది. ఇక్కడ ఏదైనా సెక్యూరిటీ మీకు ఉందా? అదే నా క్వశ్చన్, అది నా ముఖ్యమైన క్వశ్చన్, ప్రశ్న ఇది. మీకు సెక్యూరిటీ ఏదైనా ఉందా? లేదు. ఇప్పుడు చూద్దాం వాట్ ఈజ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఇది ఎలా పనిచేస్తాయి, ఇది ఎలా మనకు హెల్ప్ చేస్తాయి ఇప్పుడు చూద్దాం. దిస్ ఈజ్ టైమ్ అండ్ ఎఫర్ట్స్, అండ్ దిస్ ఈజ్ అగైన్ విటమిన్ M, దట్ ఈస్ మనీ. ఇక్కడ నేను ఫస్ట్ సార్ ప్లాన్ చూసి చూడప్పుడు నాకేం అర్థం అవ్వట్లేదు. మా అప్లైన్ ఓంకార్ సార్ నాకు ప్లాన్ చెప్పారు, నాకు ఏం అర్థం అవ్వట్లేదు. నాకు ఒకే ఒక్క మాట అర్థమైంది. అది ఏంటంటే మనం పర్సనల్ నీడ్స్, మన హోమ్ నీడ్స్ ప్రోడక్ట్ కొనుక్కుంటే మన బిజినెస్ రన్ అవుతుంది. అది నాకు ఒక సింపుల్ ఫార్ములా నాకు అర్థమైంది. దీంతోపాటు నేను ఓంకార్ సార్ని జాయిన్ చేసి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో ఎంటర్ అయ్యాను. అంతకుముందు నాకు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి నాకేం తెలియదు, అస్సలేం తెలియదు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది మార్కెట్లో, అది కూడా తెలియదు. ఇప్పుడు ఏమవుతుంది, వాట్ ఎవర్ వీ స్టార్ట్ న్యూ, మనం ఏదైనా కొత్త పని, కొత్త వెంచర్ స్టార్ట్ చేస్తే మనం లర్న్ చేయాలి. లర్న్ టు ఎర్న్. మనము లర్న్ చేస్తే మనకు ఎర్నింగ్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు మన అప్లైన్ సపోర్ట్, మన విన్నింగ్ టీమ్ సపోర్ట్, సో మెనీ మెంటర్స్ ఆర్ దేర్ టు ఎడ్యుకేట్ అస్. సో హియర్ నేను స్టార్ట్ చేసిన ఎవరైనా ఇన్ జనరల్ people start the business, they have to put more efforts in the starting. స్టార్ట్ చేసేటప్పుడు చాలా ఎఫర్ట్స్, చాలా హార్డ్ వర్క్, చాలా పని చేయడం అవసరం. ఎందుకంటే మనకు అది తెలియదు, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అది క్లియర్గా ఉండాలి కంపల్సరీ. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు లెర్న్ మోర్ అండ్ మోర్, వీ హ్యావ్ టు అటెండ్ మోర్ అండ్ మోర్ సెమినార్స్ అండ్ మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్. సో హియర్ వీ ఆర్ ఇన్వెస్టింగ్ అవర్ 100% times and efforts to the maximum level, if not 100% also to the maximum level. ఇప్పుడు ఇది ఇక్కడ ఏమవుతుంది, స్టార్టింగ్లో మనము చాలా తక్కువ, నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 27 రూపీసే. కానీ ఇప్పుడు స్లోలీ యూ ఆర్ డెవలపింగ్, వీ ఆర్ డెవలపింగ్. ద మోర్ వీ పుట్ ఎఫర్ట్స్, ద మోర్ వీ గెట్ మనీ. ఎంత ఎక్కువగా టైం పెడితే, ఎఫర్ట్స్ పెడితే, మనం ఎడ్యుకేట్ అవుతే
మనకు అలాంటి ఇన్కమ్ మనము ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడే చాలామంది దే విల్ give up. Why? Because they say I am putting so much of effort, so much of time, still I am getting very less returns. కానీ ఇది లాంగ్ రన్ బిజినెస్. ఇది లాంగ్ రన్ బిజినెస్, ఇది షార్ట్ టర్మ్ బిజినెస్ కాదు. మనం బిజినెస్ పీపుల్, వీఆర్ నాట్ డూయింగ్ జాబ్ ఇన్ అవర్ బిజినెస్. మనం మన బిజినెస్లో జాబ్ చేస్తలేను, మనము బిజినెస్ చేస్తున్నాను. కీప్ లెర్నింగ్, కీప్ పుట్టింగ్ యువర్ ఎఫర్ట్స్. ఒక్కసారి మనం లెర్న్ చేస్తూ మన చెక్ ఇంక్రీజ్ అవుతుంది, మనకు చాలా బెనిఫిట్స్ అవుతుంది. ఒక్క పాయింట్కి వచ్చేసి మనం ఒక పిన్ క్రాస్ చేద్దాం, అప్పుడు మీరే ఇమాజిన్ చేయండి ఏంటి ఆ పరిస్థితి, ఆ ఆహ్లాదం, ఆ సంతోషం ఎలా ఉంటాయి. సో నౌ యు ఆర్ ఇక్కడ చూడండి, ఒక్కసారి మీరు సిస్టంలో ప్లగ్ఇన్ అయితే, మీరు మీ సెల్ఫ్ ఎడ్యుకేషన్ చేస్తే, మీ ఎఫర్ట్స్ టైమ్ ఈజ్ కమింగ్ డౌన్. బట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్? ఇక్కడ ఏమవుతుంది, మీ ఎర్నింగ్స్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్? ఇంకా ద మోర్ యూ లెర్న్, ద మోర్ హార్డ్ వర్క్, నౌ యూ స్టార్ట్ డూయింగ్ స్మార్ట్ వర్క్ హియర్. ఇక్కడ హార్డ్ వర్క్ పోలిక స్మార్ట్ వర్క్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, చాలా హెల్ప్ చేస్తుంది. చాలా ఫ్రూట్స్, మంచి స్వీట్ ఫ్రూట్స్ ఇస్తుంది. మన గుడ్ చెక్, గుడ్ పిన్ క్రాస్ చేసేటి అది రిజల్ట్స్. సో ద మోర్ యూ లెర్న్, ద మోర్ యూ ఎర్న్. సో ఇప్పుడు ఏమవుతుంది, మన ఎఫర్ట్స్ దే ఆర్ కమింగ్ డౌన్ అండ్ అవర్ ఇన్కమ్స్ ఆర్ రైజింగ్ అప్. దే ఆర్ ఇంక్రీజింగ్ in a way that we can't even imagine. ఇప్పుడు మనం ఇంకా చాలా పిన్స్ హయ్యర్ పిన్స్ క్రాస్ చేశాను. ఇంకా మన ఎఫర్ట్స్ తగ్గింది. ఎందుకంటే మనం మంచి టీం బిల్డ్ చేస్తున్నాము. మన టీం మెంబర్స్ మంచిగా మనస్ఫూర్తిగా చాలా ఎఫర్ట్స్ పెట్టి స్మార్ట్ వర్క్ మన డూప్లికేషన్ చేస్తే ఆయన కూడా మంచిగా ఎర్న్ చేస్తున్నారు, మంచిగా డెవలప్ అవుతున్నారు. ఒక్క టైం వచ్చేసి ఇఫ్ యూ క్రాస్ ది హైయెస్ట్ పిన్ ఇన్ అవర్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ, వాట్ ఎవర్ కంపెనీ ఇట్ ఈస్, ఐఎమ్ టాకింగ్ హియర్ అబౌట్ వెస్టీజ్. ఇప్పుడు చూడండి మన ఇన్కమ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది. ఒక్క పాయింట్కి వచ్చేసి మీరు ఏదైనా చెయ్యకపోతే కూడా మీకు ఇన్కమ్ చాలా వస్తుంది, హైయెస్ట్ ఇన్కమ్ వస్తుంది. ఇదే డిఫరెన్స్ మన ట్రెడిషనల్ మార్కెట్లో, మన నెట్వర్క్ మార్కెట్లో. ఇక్కడ ఏమి బెనిఫిట్స్, ఇక్కడ మీకు 3 generations ప్లానింగ్. ఎక్కడ మీరు బిజినెస్ స్టాప్ చేశారు అక్కడ నుంచి మీ నెక్స్ట్ జనరేషన్ ఈ బిజినెస్ కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ చేయొచ్చా? ఇక్కడ మనం మంత్లీ ప్లానరే, ఎందుకంటే మనం శాలరీ కోసం వర్క్ చేస్తాం ఆర్ వీఆర్ వర్కింగ్ ఆన్ యాక్టివ్ ఇన్కమ్. ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ 20 days ఆఫ్ మంత్ ఆర్ నార్మల్. ఇంకా 10 days ఏమవుతుంది, అడ్జస్ట్మెంట్. ఎందుకు, మన శాలరీ సరిపోతలేదు మొత్తం 30 days కోసం. ఇది మన మంత్లీ ప్లానర్, దిస్ ఈజ్ యాక్టివ్ ఇన్కమ్. బట్ ఇదేంటంటే ఇది ప్యాసివ్ ఇన్కమ్. మనం ఏదైనా ఒక్క పాయింట్కి రీచ్ అవుతే, కొన్ని సంవత్సరాలు, 2-3 సంవత్సరాలు చాలా పని చేస్తే ఒక్క పాయింట్ వచ్చేసి మీరు ఏం చెయ్యకపోతే కూడా మీకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. మీరు ఈ ప్రపంచంలో ఉన్నా లేరా,
ఇది ప్యాసివ్ ఇన్కమ్ మీ ఫ్యామిలీకి కూడా వస్తుంది మీ తరువాత. సో దిస్ ఈజ్ ది